Hello, hi, namaste. This is Satvika. This is only exclusive for Telugu people. Be ready for what you're going to hear. నిన్న బస్సులో పోతుంటే ఒక ఇన్సిడెంట్ అయిపోయింది. ఏమైందంటే నేను బస్సులో పోతుంటే ఒక పిల్లగాడు నా పక్కకు వచ్చి కూర్చొని నవ్వుతూనే ఉన్నాడు. ఎందుకు నవ్వినో అర్థం కాలేదు. కానీ నన్ను చూసి నవ్వుతుంది. నన్ను చూస్తే నాకు కోపం వస్తుంది కదా, ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. సౌత్ క్యాంపస్ వచ్చిన తర్వాత బస్ దిగిన తర్వాత కూడా నన్ను చూసి నవ్వుతూనే ఉన్నాడు మెంటలోడు. తర్వాత నేను అడిగిన, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని. చెప్పలేదు, నవ్విండు అట్లనే. మళ్ళీ అడిగిన, ఎందుకు తెలుస్తున్నావు అని. అప్పుడేం అనలేదు. అప్పుడు కూడా బైక్ ఉంది ఎక్కువ అని అన్నాడు వెనకాల. నేను సిగ్గు లేకుండా ఎక్కిన తర్వాత నా హాస్టల్ దగ్గర డ్రాప్ చేసిండు, LH10 దగ్గర డ్రాప్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అడిగిన, నీ పేరేందని. అప్పుడు ఏమన్నాడంటే, సాత్విక, నువ్వు నన్ను రామని పిలవచ్చు. సరే అండి అని చెప్పా. అతను వెళ్ళిపోయాడు. నేనేమో ఆలోచిస్తున్నా, అతను నా ఫ్రెండా, ఎందుకు అక్కడ నవ్విండు అది ఇది అని. అట్లనే రూమ్కి వెళ్ళి అట్లనే వండుకున్నా. తర్వాత నా రూమ్మేట్ వచ్చి నన్ను లేపిన తర్వాత నేను చెప్పిన, ఇదంతా ఇట్లా అయిందని అంటుంటే ఆ ముందు ఏమన్నది, అది డ్రీమ్ మాత్రమే, అలాంటివి రియల్గా అవ్వదు. రామన్ ఎవరున్నారు ఈ క్యాంపస్లో, ఎవరు లేడు. మేబీ నువ్వు సీతారామ మూవీ బాగా చూసినట్టున్నావు, అందుకే నీకు రామ్ వచ్చిండు నీ డ్రీమ్స్లో అని అన్నాడు. అప్పుడు అర్థమైంది అది డ్రీమ్ అని.